కార్తీక పురాణం 12వ అధ్యాయం 12వ రోజు పారాయణం ద్వాదశి ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి శాలగ్రామపు మహిమలను గురించి వివరించదని వినుమని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేశారు. కార్తీక సోమవారం నాడు ఉదయం నిద్రలేచి కాలకొలతములు తీర్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనం చేయవలను. తర్వాత శక్తి కొలది బ్రహ్మణుకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయమును గాని విష్ణువాలయమును కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజింపవలెను. ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటే గాక మోక్షం కూడా పొందుతారు. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినతో 100 రెట్ల ఫలితం కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్లి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేసిన కోటి యజ్ఞముల ఫలితము కలుగును. ఈ విధంగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగును, దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపానపు నుండి లేచును గనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్మలకు బంగారు తొడుగులు తైలించి ఆవు కాళ్ళకు వెండి డేకలు తైలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ యావు శరీరమందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖములందుదురు. కార్తీక శుద్ధ పాడ్యమ రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారు పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణుకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన యెడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా ఆలకింపమని చెప్పాను. సాలగ్రామ దాన మహిమ. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందల ఒకనొక పల్లె యందు ఒక వైశ్యుడు నివసించుచుండెను. వాడు మిగుల దురాశాపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించక ఇతరులకు పెట్టక బీదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా వెర్రవేగుచు ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యము నిట్లా అపహరించునా అనే తలంపుతో కుత్సిత బుద్ధి కలిగి కాలము గడుపుచుండెను. అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమున్న పల్లెలో నివసించిన ఒక బ్రాహ్మణుకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పుకి ఇచ్చిన. మరికొంత కాలమునకు తన సొమ్ము తనకిమ్మని అడగగా ఆ విప్రుడు, అయ్యా, తమకి ఇవ్వవలసిన ధనం 1 నెల రోజుల గడువులో ఇవ్వగలను. మీ రుణం ఉంచుకొని ఈ జన్మలో తీర్చని యెడల మరు జన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలనని సవినయంగా వేడుకొనెను. ఆ మాటకు కోమటి మండిపడి, అట్లు వీలు లేదు, నా సొమ్ము నాకిప్పుడే ఇయ్యవలెను, లేని యెడల నీ కంఠము నరికివేయుదునని ఆవేశం కొలది వెనక ముందు ఆలోచించగా తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుత్తుకొని కోసెను. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలిగిలా తన్నుకొని చనిపోయిన. కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందరని జడిసి తన గ్రామమునకు పారిపోయాను. బ్రాహ్మణ హత్య మహాపాపకం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాపం ఆవహించి కుష్ఠవ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్ళకు మరణించాను. వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరకుకుపమున పడి తులసిలి. ఆ వైశ్యునకు ఒక కుమారుడు కలడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరునకు తరిగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మములు చేయచు పుణ్యకర్మలు ఆచరించుచు నీడ కొరకు చెట్లు నటించుచు నూతులు చెరువులు త్రవ్వించుచు సకల జనులను సంతోషపెట్టుచు మంచి కీర్తిని సంపాదించను. ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి నారద వారు యమలోకము దర్శించి భూలోకమునకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వెంచేసిరి. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొలది నేడు తమ దర్శనము లభించింది. నేను ధన్యుడును. నా జన్మ తరలించింది. నా ఇల్లు పావనమైనది. శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరింపడని సవినయుడి వేడుకొనెను. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకు ఒక హేతువు చెప్పదలచి వచ్చిదని. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును. 4 జాతుల్లో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైనా పతివ్రతమైన విచారిణి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి యందు ఉండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎల్లా వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహా అనర్థం అనుభవించుతున్నాడు. అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానము చేయక తప్పదు. అటు చేసి నీ తండ్రి రుణం తీర్చుకునమని చెప్పాను. అంతటి ధర్మవీరుడు నారద ముని వర్య, మేడల వెనుకటి ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుతున్నాడు. అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామం దానము చేయటకు తప్పదు. అటు చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్పాను. అంతటి ధర్మవీరుడు నారద ముని వర్య, నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటిని. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలిగినప్పుడు సాలగ్రామము అనే జాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడినాయని సంశయం కలుగుతున్నది. దీనివల్ల ఆకలి కొన్నవాని ఆకలి తీరునా, దాహం కొన్నవానికి దాహం తీరునా కాక ఎందులకి దానము చేయవలెను. నేను ఈ సాలగ్రామ దానం మాత్రము చేయజాలని నిష్కర్షగా పలికాను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసిన కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తిని గావింపనించినవి అని ఈ దానము తప్ప మరొక మార్గము లేదని చెప్పి
నారదుడు వెళ్ళిపోయాను. ధర్మవీరుడు ధనబలము గడబాడై దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా సాలగ్రామ దానము చేయలేదు. కొంతకాలమునకు అతడు చనిపోయాను. నారదుడు చెప్పిన హితబోధన పెట్టి జీవన పెట్టిన చేత మరణానంతరం 7 జన్మలయందు పురియై పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించి ఉండెను. అట్లు జరిగిన తర్వాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడ స్త్రీగా పుట్టి, ఆమెకు యవ్వన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లి చేసెను. పెండ్లైన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను. చిన్నతనమందే ఆమెకు అష్టకష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించిరి. తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినని దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాల వైద్యమునకు కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాకని చెప్పించి సాలగ్రామ దాన ఫలము ధారపోయొచ్చాను. ఆ రోజు కార్తీక సోమం వరవటం వలన ఆ సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త జీవించను. పిదప ఆ నూతన దంపతులు చిరకాలమునకు సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గమున కలిగిరి. మరికొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణునికి ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయించి ముక్తి నొందెను. కావున ఓ జనక మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలం ఇంతింత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయము. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందిరం ద్వాదశాధ్యాయం 12వ రోజు పారాయణం సమాప్తం.